ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతుంది. పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక మరోవైపు భారత ఆర్మీ అప్రమత్తమైంది. పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత ఆర్మీ. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు సైనికులు. పూంచ్ తంగ్దర్ సెక్టార్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని పాక్ సైన్యం దాడి చేస్తోంది. పూంచ్, యూరి, రాజోలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలను నిశితంగా పరిశీలిస్తోంది భారత్. జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ వయలేషన్ కు తగిన రీతిలో సమాధానం ఇచ్చినందుకు ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతుంది. పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక మరోవైపు భారత ఆర్మీ అప్రమత్తమైంది. పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత ఆర్మీ. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు సైనికులు. పూంచ్ తంగ్దర్ సెక్టార్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని పాక్ సైన్యం దాడి చేస్తోంది. పూంచ్, యూరి, రాజోలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది సర్కార్. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనను నిశితంగా పరిశీలిస్తోంది భారత్. జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ వయలేషన్ కు తగిన రీతిలో సమాధానం ఇచ్చినందుకు ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్.